మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డయటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము ఇన్సోమ్నియా కానీ, నిద్ర తక్కువ రావడం కానీ, నిద్ర రాకపోవడం అనే ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. సో ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. సో నిద్ర సరిగ్గా రావట్లేదు అంటే దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. సో ముఖ్యంగా మనకి మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది మనకి నిద్ర వచ్చేలాగా చేస్తుంది అనమాట. ఇట్ ఇండ్యూసెస్ స్లీప్. సో దీని సెక్రీషన్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మనకి లైట్ ఎక్కువగా ఎక్స్పోజర్ అయినప్పుడు కనుక ఈ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. అప్పుడు నిద్ర రాకపోవచ్చు. లేదా కొన్ని రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకి నిద్ర రాకపోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఎటువంటి స్ట్రెస్, యాంగ్జైటీ ఉండడం వలన కూడా మనకి నిద్ర రాకపోవచ్చు. కొద్ది రకాల గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వలన, అంటే అది రిఫ్లక్సెస్ ఉండొచ్చు, లేకపోతే హర్నియాస్ ఉండొచ్చు, హైపర్ యాసిడిటీ, వీటి వలన కూడా కొద్దిగా మనకి డిస్టర్బెన్సెస్ వస్తాయి స్లీప్ ప్యాటర్న్లో. అలాగే సరి అయిన టైమింగ్, తర్వాత సరి అయిన ప్లేస్ మెయింటైన్ చేయకపోవడం వలన కొంతమందిలో ఇన్సోమ్నియా అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన హైపోథైరాయిడిజంలో కూడా స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది, డయాబెటీస్లో కూడా స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే కొద్ది రకాల మనం తీసుకునే డ్రగ్ థెరపీ వలన కూడా మనకి నిద్ర అనేది తగ్గుతుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్, మనము కొన్ని రకాల ఆహారాలను మానేయాల్సి ఉంటుంది, ఆర్ మన నిద్రపోయేదానికంటే చాలా ముందర తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ కెఫీన్, టీ, కాఫీ, తర్వాత ఇంకా రకరకాల బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, వీటిలో కెఫీన్ కంటెంట్ ఉంటుంది. సో నిద్రపోయే ముందర ఎప్పుడూ టీ, కాఫీలు తీసుకోకూడదు. మనకందరికీ తెలిసింది, ఎవరైతే మేలుకుండి చదువుకోవాలో, పని చేయాలో వాళ్ళందరూ రాత్రులు టీ తాగుతూ ఉంటారు. సో అందుచేతనే మనము ఈ కెఫినేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, కెఫీన్ రిచ్ ప్రోడక్ట్స్ కానీ రాత్రిపూట తీసుకోకూడదు అనమాట. మనం నిద్రపోయే ముందర 4 నుంచి 6 గంటల సమయం ముందర తీసుకోవాలి. దాని తర్వాత తీసుకుంటే ఖచ్చితంగా మనకి నిద్ర అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అలాగే షుగరీ ఫుడ్స్, బేకరీ ప్రోడక్ట్స్, జ్యూసెస్ తీసుకోవడం వలన కూడా, జంక్ ఫుడ్ తినడం వలన కూడా మన నిద్ర తగ్గొచ్చు. అలాగే మన స్క్రీన్ టైం ఎక్కువగా ఉండడం వలన, మొబైల్స్ కానీ, మన ల్యాప్టాప్స్ కానీ, ప్యాడ్స్ కానీ చూడడం వలన, టాబ్లెట్స్, వీటి వలన కూడా మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడే కానీ బెడ్రూమ్ కోజీగా ఉండాలి, డార్క్గా ఉండాలి, లైట్లు పడుకునే ముందరే ఆఫ్ చేసేసి ఉండాలి. కంఫర్టబుల్ బెడ్డింగ్ వేసుకుంటే కనుక ఒక కప్ పాలు తీసుకోవడం వలన మంచి సౌండ్ స్లీప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ మటుకు జంక్ అడిక్షన్, బయట ఫుడ్ తినే వాళ్ళకు కూడా నిద్ర తక్కువైపోతుంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. హెవీ మీల్స్ తీసుకుని పడుకుంటే కూడా నిద్ర చాలా ఇబ్బందిగా ఉంటుంది, సరిగ్గా పడుకోలేరు కూడా. సో మనము నిద్రపోయే ముందర కనీసం 2 గంటల ముందర ఆహారం తింటే కనుక మనకి పొట్టలో సగం డైజెషన్ అయిపోయి కంఫర్ట్ ఉంటుంది, నిద్ర కూడా హాయిగా పడుతుంది అనమాట. సో ఇలాంటివి మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకు నిద్ర బాగా వస్తుంది? సో ప్రోటీన్స్లో ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మన సెరటోనిన్ని, తర్వాత మెలటోనిన్ని సెక్రెట్ చేయడానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట. సో అందుచేతనే మనం ఈ ట్రిప్టోఫాన్ ఉండే ఫుడ్స్ని ఆహారంలో చేర్చుకోవాలి. ఇది పాలు, కోడిగుడ్డు, చికెన్, ఫిష్, వీటిల్లో ఉంటుంది. సో మనము ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే మెగ్నీషియం అనేది మన నర్వ్ ఇంపల్సెస్కి, రిలాక్సేషన్కి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మన క్రీనియల్ నర్వ్స్కి. సో మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం తీసుకునే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, ఆకుకూరలు, కూరగాయల్లో మనకి మెగ్నీషియం లభిస్తుంది అనమాట. అలాగే మనకి ఆహారము సరి అయిన మోతాదులో తీసుకోవడం, సరి అయిన టైంలో తీసుకోవడం వల్ల, మనకి ఎంత తినాలో అంతే ఆహారం తీసుకోవడం వలన అది తేలిగ్గా అరిగిపోయి నిద్ర అనేది చాలా బాగా వస్తుంది. సో పాలల్లో మనం కొంచెం పసుపు వేసి బాయిల్ చేసి ఇవ్వడం, ఇది కూడా మనకి నిద్రని హాయిగా ఇస్తుంది అనమాట. అలాగే మనకి క్యామోమైల్ టీ ఉంటుంది. ఈ క్యామోమైల్ టీతో కూడా మనకి మంచి సూదింగ్ ఎఫెక్ట్ రావడం వల్ల త్వరగా నిద్రపోతుంటారు. సో ఇలాంటివి కొద్దిపాటి జాగ్రత్తలు అనేవి మనం తీసుకుంటూ ఉండాలి. మిల్క్, ఎగ్స్, ఫిష్, వీటిలో మంచి ట్రిప్టోఫాన్ లభిస్తుంది, వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే స్పైసీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, బిర్యానీస్, బగారాస్,
ఇలాంటివి నిద్రపోయే ముందర తీసుకోకూడదు. వీటితో ఖచ్చితంగా డైజెషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, రిఫ్లక్స్ అనేది వస్తుందన్నమాట. అందుచేతనే మన ఫుడ్ అనేది లైట్గా ఎర్లీగా డిన్నర్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆహారంలో చేర్చుకుంటూ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, మోతాదుగా నాన్ వెజ్ ఆహారంలో వచ్చినప్పుడు మనకి మంచి నిద్ర పట్టడం అనేది జరుగుతుంది. మంచి న్యూట్రియన్స్ లభిస్తాయి, హెల్దీగా ఉంటారు అనమాట. లేకపోతే మనము డిప్రెషన్లో ఉండడం, యాంగ్జైటీలో ఉండడము, సరిగ్గా తినకపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, ఇలాంటి వాటితో ఇంకా ఇన్సోమ్నియా అనేది చాలా వర్స్ట్గా అవుతుందన్నమాట. సో సరి అయిన టైంలో సైకలాజికల్ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేసుకుని మంచి ఆహారము, వ్యాయామము, తర్వాత ధ్యానము చేయడం వల్ల మంచి నిద్ర అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఒక 10 నిమిషాలు చొప్పున ధ్యానం చేయడం వలన మనకి నిద్ర అనేది చాలా త్వరగా రావడము, బ్రెయిన్ అనేది కామ్ అవ్వడము, స్ట్రెస్ అనేది తగ్గడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలాంటివి పాటించడం వల్ల మనం ఇన్సోమ్నియాకి దూరంగా ఉండొచ్చు.